Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. ఈ వీడియో చూస్తున్న ఎంత మందికి టీ కాఫీ తాగే హ్యాబిట్ ఉందో ఒకసారి చెప్పండి. ప్లీజ్ మేక్ షూర్ దట్ మీకు టీ హ్యాబిట్ ఉందా, కాఫీ హ్యాబిట్ ఉందా కామెంట్ సెక్షన్లో తెలపండి. అయితే ఈ టీ తాగేటప్పుడు కానీ కాఫీ తాగేటప్పుడు కానీ మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ కాఫీ కానీ టీ కానీ ఎక్కడ గ్రో అవుతుందో? చాలామందికి తెలిసే ఉంటుంది, టీ అనేది మ్యాక్సిమం అస్సాంలో గ్రో అవుతుంది, కాఫీ అనేది కర్ణాటకలో ఉన్న కూర్గ్ రీజియన్లో గ్రో అవుతుంది. కానీ ఇంకా డీపర్గా వెళ్ళి అసలు ఈ టీ అనేది అస్సాంలోనే ఎందుకు గ్రో అవుతుంది, కాఫీ అనేది కూర్గ్లోనే ఎందుకు గ్రో అవుతుంది అన్న విషయం పైన ఎనాలిసిస్ చేశారా? చలో జోగ్రఫీ చదువుంటే మీకు అది కూడా తెలుసుంటుంది. కానీ ఎప్పుడన్నా అస్సాంలో కాఫీ ఎందుకు గ్రో కాదు, కూర్గ్లో టీ ఎందుకు గ్రో కాదు అన్న క్రాస్ క్వశ్చనింగ్ వేసుకున్నారా? చలో we will reveal that particular task for you in this particular hidden geography series. అస్సాంలో కాఫీ ఎందుకు గ్రో కాదు, కూర్గ్లో టీ ఎందుకు గ్రో కాదు అంటే రివర్స్ ఆలోచిస్తున్నాం. వీఆర్ థింకింగ్ ఇన్ రివర్స్ వే. అది ఏంటి ఎలా అనేది మనం ఈ పర్టికులర్ హిడెన్ జోగ్రఫీ సిరీస్లో తెలుసుకోబోతున్నాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ టీ కాఫీ ప్రొడక్షన్ మిస్టరీ, లెట్ మీ గివ్ యూ ఫ్యూ ఫ్యాక్ట్స్. టీ ఈజ్ నాట్ ఇండిజినస్ టు ఇండియా, టీ ఈజ్ ఇండిజినస్ టు చైనా. దానికి ఒక హిస్టారికల్ స్టోరీ అనేది ఉంది. కాకపోతే బ్రిటిషర్స్ ఇండియాలోకి ఈ పర్టికులర్ టీ ప్లాంటేషన్ 1830s తర్వాత సేమ్ అలాంటి బుషెసే ఇక్కడ అస్సాంలో గ్రో అవుతున్నాయి కాబట్టి దాన్ని గ్రో చేయడం జరిగింది. అంటే టీని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిషర్స్. ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే అప్పర్ అస్సాంలో ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత లోవర్ అస్సాం, తర్వాత డార్జిలింగ్ బెల్ట్, తర్వాత కొన్ని సౌత్ ఇండియన్ బెల్ట్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి కాఫీ కూడా బ్రిటిషర్సే చేశారంటే కాదు, కాఫీని ఇంట్రడ్యూస్ చేసింది అరబ్ ట్రేడర్స్. వీళ్ళు ఎప్పుడైతే ఆ వెస్ట్ కోస్ట్కి వచ్చారో ఆ పర్టికులర్ కాఫీని తీసుకొని వచ్చి అక్కడ బాబా బుదాన్ హిల్స్ అని ఉంటాయి, బాబా బుదాన్ హిల్స్లో ఫస్ట్ కాఫీ ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ సూటబిలిటీ కండిషన్స్ కనిపించాయి కాబట్టి. అంటే ఇక్కడ జాగ్రఫీ ప్లస్ హిస్టరీ కలిపి, ఆఫ్ కోర్స్ క్లైమేటిక్ కండిషన్స్ కానీ మిగతా కండిషన్స్ కానీ సాటిస్ఫై అవుతేనే అక్కడ గ్రో అవుతుంది. అంటే జాగ్రఫీ ప్లస్ హిస్టరీ హ్యాస్ మేడ్ దీస్ పర్టిక్యులర్ బోత్ రీజన్స్, అస్సాం అండ్ కూర్గ్, ద మోస్ట్ అవైలబుల్ రీజన్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ టీ అండ్ కాఫీ ప్రొడక్షన్. సో అక్కడ కండిషన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ అస్సాంని క్యాలిక్యులేట్ చేస్తూ చూద్దాం సార్. అస్సాంలో మనకి స్ట్రాంగెస్ట్ టీ ఏ కండిషన్స్ వల్ల పండుతుంది అంటే ఆ పర్టికులర్ అస్సాంలో హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది సార్. హ్యూమిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. ప్లస్ ఆ అస్సాం రీజియన్లో మీరు చూస్తే 200 to 300 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ పడుతుంది. అండ్ టీ ప్లాంటేషన్స్కి అట్లా హెవియెస్ట్ రెయిన్ఫాల్ పడే రీజియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్లస్ బ్రహ్మపుత్ర వ్యాలీ ఏదైతే ఉందో ఆ అస్సాం నుంచి ఫ్లో అయ్యేది, ఆ బ్రహ్మపుత్ర వ్యాలీలో మనకి ఫాగ్ అండ్ హ్యూమిడిటీ కండిషన్స్ కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి. So fog is very much helpful for the tea plantations, especially for those young leaves which grow. వాళ్ళకి ఆ పర్టికులర్ యంగ్ లీవ్స్కి ఫాగ్ అండ్ హ్యూమిడిటీ కండిషన్స్ అనేవి మోస్ట్ కామన్ కండిషన్స్గా ఉంటాయి. ప్లస్ ఆ రీజియన్లో మనకి ఎల్యూవియల్ సాయిల్ కానీ ఎసిడిక్ సాయిల్స్ విచ్ ఎన్రిచ్ ది పర్టికులర్ ఫ్లేవర్ ఆఫ్ దిస్ అస్సాం టీ అనేది ఆ ఎల్యూవియల్ సాయిల్ ఎసిడిక్ సాయిల్స్ అనేవి ఉండడం వల్ల అక్కడ గ్రో అవుతుంది. అండ్ టీ అనేది మనకి వాటర్ లాగింగ్ని కాఫీ కన్నా బెటర్ టాలరేట్ చేయగలుగుతుంది. అంటే వాటర్ నిలిచిపోవడం సార్, వాటర్ లాగింగ్ అంటే ఆ వాటర్ నిలిచిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే టీ వాటర్ లాగింగ్ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఈ రీజియన్లో ఆన్ అండ్ ఆఫ్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ ఫ్లడ్స్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ వాటర్ లాగింగ్ని టాలరేట్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి అస్సాంలో ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా దాన్ని టాలరేట్ చేసే కెపాసిటీ మనకి ఈ పర్టికులర్ టీకి ఉంది కాబట్టి ఆ రీజియన్లో అది సెట్ అయింది. టోపోగ్రఫీ కూడా లో హిల్స్, వ్యాలీ, ప్లేన్స్ అండ్ పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ పర్టికులర్ రీజియన్లో ఉంది. క్లియర్? అట్లా ఈ టీకి అండ్ టెంపరేచర్ కండిషన్స్ తీసుకుంటే 20 to 30 degrees అనేవి కావాలి. అవి మనకు అస్సాం బెల్ట్స్లో జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. అదే కాఫీకి కావాల్సిన కండిషన్స్ ఏదైతే కూర్గ్లో గ్రో అవుతుందో విచ్ ఇస్ కాఫీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ హాట్ అండ్ హ్యూమిడ్ కదా సార్ క్లైమేటిక్ కండిషన్. ఇందాక మనం చూసింది హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేటిక్ కండిషన్, కానీ ఇక్కడ మోడరేట్ అండ్ కూల్ క్లైమేటిక్ కండిషన్ కావాలి. 150 to 250 సెంటీమీటర్ అంటే దాని లాగా కాకపోయినా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ టు దట్ ఆఫ్
రెయిన్ఫాల్ అనేది దీనికి కూడా కావాల్సి వస్తుంది. టెంపరేచర్ ఆల్మోస్ట్ సిమిలర్, రెండింటికి 15 to 28 degrees వరకు మధ్యలో ఉన్నంత వరకు గ్రో అవుతుంది. కానీ ఇక్కడ మోడరేట్ అండ్ కూల్ క్లైమేట్స్ వీటిని ఫేస్ చేస్తూ ఉంటాయి. టోపోగ్రఫీ చూస్తే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి దే ఎన్ష్యూర్ గుడ్ డ్రైనేజ్ అండ్ షేడ్. Coffee is a shade loving plant. Tea is also a shade loving plant, but coffee is much more shade loving plant. అయితే ఇక్కడ సాయిల్స్ చూస్తే లాటరైట్ సాయిల్స్ కూర్గ్లో రిచ్ ఇన్ హ్యూమస్ అండ్ వెల్ డ్రైన్డ్ సాయిల్స్ ఉంటాయి. అసలు ఇక్కడ వాటర్ లాగింగ్ అనేది జరగదు. కానీ అక్కడ అస్సాం ఫ్లడ్స్ వల్ల వాటర్ లాగింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని టీ టాలరేట్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ సిల్వర్, ఓక్ అండ్ జాక్ ఫ్రూట్ అనే ట్రీస్ ఉంటాయి సార్. ఇవి కాన్స్టెంట్గా హార్ష్ సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఈ కాఫీ ప్లాంటేషన్స్కి కూర్గ్లో ఆ షేడింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు వాటర్ లాగింగ్ సిచ్యువేషన్ అనేది జరగదు. అందుకే ఈ పర్టిక్యులర్ రీజియన్లో మనకి కాఫీ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు మనం అనుకున్న క్రాస్ చెక్కర్, అస్సాంలో కాఫీ ఎందుకు గ్రో కాదు, కూర్గ్లో టీ ఎందుకు గ్రో కాదు అని చూస్తే, కాఫీ అనేది యాజ్ నేను చెప్పినట్టే వాటర్ లాగింగ్ని హేట్ చేస్తుంది సార్. అందుకే కాఫీని గ్రో చేద్దామని ట్రై చేసిన అస్సాంలో మిగతా కండిషన్స్ సాటిస్ఫై అయ్యి ఆ ఫ్లడ్స్ వల్ల వచ్చే వాటర్ లాగింగ్ కండిషన్స్ని ఈ కాఫీ టాలరేట్ చేసుకోలేకపోయింది. హిస్టరీలో అటెంప్ట్స్ జరిగినాయి సార్, జరగలేదని కాదు, కానీ ఆ అటెంప్ట్స్ డిడ్ నాట్ కమ్ అవుట్ యాజ్ అ ఫ్రూట్ఫుల్ అటెంప్ట్. ప్లస్ ఇక్కడ యాజ్ నేను చెప్పినట్టే ఆ బ్రహ్మపుత్ర వ్యాలీలో ఫాగ్ అండ్ హై హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి ఆ హై హ్యూమిడిటీ వల్ల కాఫీ బీన్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు కాఫీ అనేది అస్సాంలో గ్రో అయ్యే ఆస్కారం లేదు. అండ్ ఇక్కడ షేడెడ్ రీజన్స్ అనేవి లేవు. నో స్లోప్స్, అస్సాం వ్యాలీస్లో కానీ ప్లేన్స్లో కానీ గ్రో అవుతాయి కాబట్టి అక్కడ మనకి ఎఫెక్టివ్ స్లోప్స్ లేవు. ఎఫెక్టివ్ స్లోప్స్ లేకపోయేసరికి ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. వాటర్ లాగింగ్ ఛాన్సెస్ అనేది మోర్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. మరి కూర్గ్లో టీ ఎందుకు గ్రో కాదు సార్? పోనీ ఇక్కడ ఇది గ్రో కాకపోయినా కూర్గ్లో కాఫీతో పాటు టీని గ్రో చేయొచ్చు అంటే, టీ అనేది జనరల్గా హ్యూమిడ్ ప్లేన్స్ని తీసుకుంటుంది సార్. హ్యూమిడ్ ప్లేన్స్లో ఎఫెక్టివ్గా గ్రో అవుతుంది. అండ్ ఇక్కడ కూర్గ్లో చూస్తే మనకు మైక్రో క్లైమేట్ అండ్ కూల్ క్లైమేటిక్ కండిషన్ ఉండడం వల్ల మనకి కూర్గ్లో ఆ కూలర్ క్లైమేటిక్ కండిషన్ టీని ఫెచ్ చేయదు. అంటే ఇక్కడ వాటర్ లాగింగ్, ఫంగల్ డిసీజెస్, హ్యూమిడిటీ కండిషన్ అయితే ఇక్కడ ఆ టెంపరేచర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారుతాయి. అందుకే కూర్గ్లో టీ గ్రో కాదు, అస్సాంలో కాఫీ గ్రో కాదు. ఇక్కడ చూస్తే హిస్టరీలో ట్రై చేసాం కానీ నేచర్ అనేది రిజెక్ట్ చేసేసింది సార్ ఈ అస్సాంలో కాఫీ, కూర్గ్లో టీ. అందుకే జాగ్రఫీ అనేది డిక్టేట్ చేస్తుంది సార్ ఏది ఎక్కడ గ్రో చేయాలి అని. ఆ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్లో క్లైమేట్, సాయిల్, టోపోగ్రఫీ, స్లోప్, డ్రైనేజ్, ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ జనరల్లీ దే ట్రై టు డిక్టేట్ దట్ పర్టికులర్ క్రాప్స్. అందుకే అస్సాం ఈస్ ఫేమస్ ఫర్ టీ, కూర్గ్ ఈస్ ఫేమస్ ఫర్ కాఫీ. ఆల్మోస్ట్ ఇండియా యొక్క 80%, 70 to 80% ఆఫ్ కాఫీ ప్రొడక్షన్ హ్యాపెన్స్ ఇన్ కర్ణాటక and 20% happens in Kerala, some 6 to 8% it happens in తమిళనాడు. ఈ మూడు రాష్ట్రాల్లోనే మనకి ఎక్కువగా హిల్ స్లోప్స్లో కాఫీ ప్రొడక్షన్ జరుగుతుంది. అదే టీ వచ్చేసరికి మనకు మ్యాక్సిమం అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్లోనే మ్యాక్సిమం పర్సంటేజ్ ఉంటుంది. కాకపోతే ఈ హిమాచల్ ప్రదేశ్ ఇట్ సైడ్ బెల్ట్లో వీ వుడ్ బి హ్యావింగ్ సమ్ గ్రీన్ టీ గ్రోత్. సౌత్ ఇండియాలో కూడా కొన్ని లొకేషన్స్లో మనకి టీ ప్లాంటేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద హిడెన్ జోగ్రఫీ బిట్వీన్ ద టీ గ్రోత్ అండ్ కాఫీ గ్రోత్. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు మీరు టీ, కాఫీ తాగినా ఆ టైంలో మీరు ఈ పర్టికులర్ అస్సాం అండ్ కూర్గ్ని గుర్తు చేసుకోండి, సో దట్ యూ వుడ్ బి రీకాలింగ్ ఇట్ ఎఫెక్టివ్లీ ఇన్ ద ఎగ్జామినేషన్స్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు మా తరపు నుంచి ఏమన్నా టాపిక్స్ మీద కంటెంట్ డెలివరీ కావాలి అంటే ఆ టాపిక్ లిస్ట్ని మీరు కమెంట్ సెక్షన్లో పెట్టడం వల్ల మేము వాటి మీద వీడియోస్ చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్ and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.